నాకు క్రైస్తవ సమాజంలో నాకెంతో ఇష్టమైన వ్యక్తుల్లో థియలాజికల్గా డిఫెన్స్ లేదా అపోలజెటిక్ అన్నదానికి తెలుగులో నాకు నచ్చిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. నిజంగా ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. బైబిల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళలో అప్పుడు నాకు తెలిసి నేను బైబిల్ పట్టుకుని కొత్తగా వచ్చాం. ఇప్పటికి కొన్ని 10 సంవత్సరాలు, అంటే సుమారు నేను వచ్చి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అడుగు పెడతాను ఇప్పుడు పరిచర్యలో. ఆ వచ్చిన తొలినాళ్ళు అంటే 4-5 సంవత్సరాల సేవలో చూస్తున్నప్పుడు ఈ దావా ప్రచారకులు అనే ఫస్ట్ టైం ఒక వింతైన పదం విన్నాను నేను. అంటే క్రైస్తవం మీద ఒక మూకుమ్మడి దారి జరుగుతుంది ఆ రోజుల్లో. యేసుప్రభు సిలువ వేయబడలేదని, యేసుప్రభు అనే ఆయన అసలు సరైన చరిత్ర లేనివాడని, యేసుక్రీస్తు అనే ఆయన చనిపోయినట్టుగా అనుకున్నారు కానీ శిష్యులు అపోహపడ్డారని, ఇలా 1 కాదు 2 కాదు, అసలు యేసుక్రీస్తు వారికి సరి అయిన బర్యలు కూడా జరగలేదని, ఇలాంటివి చరిత్రని కూడా కదిపేసేంత ప్రశ్నలు మేమే చెబుతున్నామన్నట్టు ఒక మూకదాడి క్రైస్తవం మీద జరిగింది. అలాంటి వారికి ఎవరబ్బా సరిగ్గా డీల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు టీషర్ట్ వేసుకుని కనబడ్డాడు నాకు యూట్యూబ్లో. ఆయనకి సూట్ లేదు, బూట్ లేదు, ప్లెయిన్ షర్ట్ వేసుకోలేదు, సింపుల్గా ఎక్కడో రూమ్లో ఎక్కడ కూర్చున్నాడు, ఒక టీషర్ట్ వేసుకున్నారు. ఆ టీషర్ట్తో ఆన్సర్లు అదిరిపోయేలా చెప్తున్నాడు. అనర్గళంగా మూలం ఏముందో చదువుతున్నాడు, గ్రీక్ ఏదుందో చెప్తున్నాడు. వారు ఎవరైతే దావా ప్రసంగికులు అని చెప్తున్నారో వాళ్ళని అన్నాడు, ఏమన్నారంటే ఆయన, మీరు అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అన్నాడు, అరువు ప్రశ్నలు అన్నాడు.